హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఈరోజు మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్స్ ఏ డేట్స్లో ఉన్నాయో చూద్దాం. ఎగ్జామినేషన్స్ యొక్క టైం టేబుల్ అన్నమాట ఇది. ఓకేనా, ఆగస్ట్ 2024 టైం టేబుల్. ఫస్ట్ చూసినట్లయితే ఎకనామిక్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 31/7/2024 అంటే జూలై 31 ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. అలాగే 4th ఆగస్ట్ 2024 రోజు లాస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట వీళ్ళకి. ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి ఎకనామిక్స్ ఆఫ్ గ్రోత్ డెవలప్మెంట్ ప్లానింగ్, అండ్ సెకండ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ఎకనామిక్స్, థర్డ్ వచ్చేసి ఇండస్ట్రియల్ ఎకనామిక్స్, అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ఎన్విరాన్మెంటల్ ఎకనామిక్స్. ఓకేనా, ఎకనామిక్స్ వాళ్ళకైనా సరే, హిస్టరీ, పొలిటికల్ సైన్స్ ఎవరికైనా సరే సేమ్ డేట్స్ అనమాట. ఓకేనా, ఎగ్జామ్ డేటు 31/7/2024 నుంచి స్టార్ట్ అయ్యి 4/8/2024తో ఎగ్జామ్స్ అయితే ఎండ్ అవుతాయి. 5 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు చూసినట్లయితే నేను మోస్ట్లీ ఎంఏ తెలుగు క్వశ్చన్ పేపర్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా, కాబట్టి ఎంఏ వాళ్ళవి అయితే చెప్తున్నాను చూడండి. 31 జూలై 2024 ఫస్ట్ కోర్స్ 6 అనమాట, తెలుగు భాషా వికాసం ఎగ్జామ్ ఉంటుంది. అలాగే 1వ తారీఖు ఆగస్ట్ 2024 ఆగస్టు ఫస్ట్ రోజేమో తెలుగు వ్యాకరణ పరిణామ చందోలంకార పరిచయం. ఓకేనా, కోర్స్ 7 ఎగ్జామ్ ఉంటుంది. అట్లాగే 2వ తారీఖు 2nd ఆగస్ట్ రోజు తెలుగు భాషా సాహిత్య బోధన పద్ధతులు ఎగ్జామ్ ఉంటుంది, కోర్స్ 8 అన్నమాట ఇది. అట్లాగే 3వ తారీఖు ఆగస్ట్ 2024 రోజు 3rd ఆగస్ట్ రోజు జానపద విజ్ఞానం కోర్స్ 9 జానపద విజ్ఞానం ఎగ్జామ్ అయితే ఉంటుంది. అట్లాగే 4వ తారీఖు ఆగస్ట్ 2024 4వ తారీఖు రోజేమో ప్రసార మాధ్యమాల రచన. ఓకేనా, ప్రసార మాధ్యమాల రచన అయితే 4వ తారీఖు రోజు ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఓకేనా, ఎగ్జామ్ డేట్స్ అయితే అందరికీ కూడా సేమ్ ఉన్నాయి. ఇంగ్లీష్ సెకండ్ ఇయర్, హిందీ సెకండ్ ఇయర్, ఉర్దూ సెకండ్ ఇయర్ వాళ్ళకి, ఎంకామ్ సెకండ్ ఇయర్, మ్యాథమెటిక్స్ వాళ్ళకైతే ఇక్కడ మనకి 31st నుంచి స్టార్ట్ అయ్యి 5th వరకు ఉన్నాయన్నమాట. ఓకేనా, మిగతా వాళ్ళకైతే సేమ్ ఉంది. మ్యాథమెటిక్స్ వాళ్ళకి ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్స్ మనకి మెథడ్స్ ఆఫ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, మెజర్ అండ్ ఇంటిగ్రేషన్ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి కదా. మీరు ఏం తీసుకుంటారు, అప్లైడ్ మ్యాథమెటిక్స్ తీసుకుంటారా లేకపోతే ఏది తీసుకుంటారా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఇక్కడ ఒక ఎగ్జామ్ అయితే ఆపరేటర్ థియరీ ఒక ఎగ్జామ్ అయితే 5వ తారీఖు రోజు ఉంది. అండ్ అలాగే ఫిజిక్స్ సెకండ్ ఇయర్ వాళ్ళకైతే 31st నుంచి స్టార్ట్ అయ్యి 3rdతో ఎండ్ అవుతుంది. అంటే 31st జూలైలో ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే 3rd ఆగస్ట్లో ఎండ్ అవుతుంది. ప్రాక్టికల్స్ అయితే ఎప్పుడు ఉంటుంది అనేది ఇక్కడ మనకి డేట్ అయితే మెన్షన్ చేయలేదు. అట్లాగే కెమిస్ట్రీ వాళ్ళకి కూడా అంతే, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్ వాళ్ళకి సేమ్ 31st జూలై నుంచి స్టార్ట్ అయ్యి 3rd ఆగస్టుతో ఎండ్ అవుతున్నాయి. ఓకేనా, ప్రాక్టికల్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి అనేది అయితే ఇవ్వలేదు. సైకాలజీ కూడా సేమ్, మాస్ కమ్యూనికేషన్స్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ వాళ్ళకి సెకండ్ ఇయర్ ఎగ్జామ్ వాళ్ళకి కూడా సేమ్ ఉంటాయి. అట్లాగే ఇంటర్న్షిప్, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవన్నీ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు ఉంటాయి అనేది మీకు తర్వాత చెప్తారంట. ఓకేనా, మీ స్టడీ సెంటర్లో చెప్తారని చెప్పేసి ఉంది. ఇంకా ఇక్కడ ఇవంతా కోర్సెస్ అండ్ నేమ్ ఆఫ్ టైం టేబుల్. ఇది ఫస్ట్ ఇయర్ వాళ్ళకి అనమాట. ఫస్ట్ ఇయర్ వాళ్ళ టైం టేబుల్. ఫస్ట్ ఇయర్ వాళ్ళకేమో 9th ఆగస్టు 2024 9వ తారీఖు ఆగస్టు 2024 స్టార్ట్ అవుతున్నాయి. 13వ తారీఖుతో ఎగ్జామ్స్ అయితే ఎండ్ అవుతున్నాయి. అట్లాగే మొత్తం అందరికీ కూడా సేమ్. నేను మోస్ట్లీ ఎంఏ ఫస్ట్ ఇయర్ తెలుగు వాళ్ళకి 9th ఆగస్ట్ రోజేమో ప్రాచీన కవిత్వం పరీక్ష కోర్స్ 1 ప్రాచీన కవిత్వం ఉంటుంది. 10th ఆగస్ట్ రోజేమో కోర్స్ 2 ఆధునిక కవిత్వం ఎగ్జామ్ ఉంటుంది. 11th ఆగస్ట్ రోజేమో కోర్స్ 3 వచన సాహిత్యం ఉంటుంది. 12th ఆగస్ట్ రోజేమో లిటరరీ క్రిటిసిజం సాహిత్య విమర్శ ఎగ్జామ్ ఉంటుంది, కోర్స్ 4 అది. అలాగే 13వ తారీఖు 8వ నెల 2024 లాస్ట్ కోర్స్ 5 సాహిత్య చరిత్ర ఎగ్జామ్ అయితే ఎంఏ ఫస్ట్ ఇయర్ తెలుగు వాళ్ళకు ఉంటుంది. ఓకేనా, ఇలాగే ఇంకా హిందీ ఫస్ట్ ఇయర్, ఉర్దూ, ఎంకామ్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ వీళ్ళందరికీ అయితే ఉన్నాయి. సేమ్ మ్యాథమెటిక్స్లో ఇంతకుముందు లాగానే 13th వరకు అయితే మనకి లాస్ట్ ఎగ్జామ్ అయితే ఉంది. ఓకేనా, మనకి ఇక్కడ మధ్యలో అయితే ఎటువంటి హాలిడేస్ అయితే రాలేదు. ఎగ్జామ్స్కి మిడిల్లో అంటే సండేస్ కానీ ఎటువంటి హాలిడేస్ రాకుండా కంటిన్యూగా అయితే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి బాగా చదువుకోండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ప్లీజ్ లైక్, షేర్ ద వీడియో.